మోదీ తెలంగాణలో పర్యటన దాదాపు ఖరారైంది. మార్చి 4న ఆదిలాబాద్లోని, మార్చి 5వ తేదీన సంగారెడ్డిలో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. ఎన్నికల ప్రచార సభలతో పాటు కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో మోదీ పాల్గొనున్నారు. ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటన ఖరారైంది. మార్చి 4వ తేదీన ఆదిలాబాద్లో, మార్చి 5వ తేదీన సంగారెడ్డిలో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. ఎన్నికల ప్రచార సభలతో పాటు కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో మోదీ పాల్గొనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మార్చి మొదటి వారంలో తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఆయన ఈ నెల 4వ తేదీన మొదట మహారాష్ట్ర నాందేడ్ నుంచి ఆదిలాబాద్ వస్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు వివిధ పనులను కూడా ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ జరిగేటువంటి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. మధ్యాహ్నం అక్కడి నుంచి నాందేడ్ వెళ్ళి, నాందేడ్ నుంచి చెన్నై వెళ్తారు. ఆ చెన్నైలో ఆయన అక్కడ కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి రాత్రి మళ్ళీ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఆ రాత్రి 4వ తేదీ రాత్రి ఇక్కడ రాజ్భవన్ లో వచ్చేస్తారు. ఉదయం మళ్ళీ 11 గంటలకు సంగారెడ్డి సభ 5వ తేదీన సంగారెడ్డిలో కూడా ఎన్నికల ప్రచార సభ ఏర్పాటు చేసింది బీజేపీ. అంతకంటే ముందు సంగారెడ్డి జిల్లాలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభించబోతున్నారు. జాతీయ రహదారులను జాతికి అంకితం చేయబోతున్నారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. 5వ తేదీన మధ్యాహ్నం సంగారెడ్డి సభలో పాల్గొని మళ్ళీ తిరిగి ఆయన ఢిల్లీ వెళ్ళిపోతారని చెప్పేసి తెలుస్తుంది. 2 రోజుల పాటు ఈ తెలంగాణలో పర్యటించడం ఈ మధ్య కాలంలో ఇది వరుసగా రెండోసారి అని చెప్పేసి చెప్పుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా వరుసగా రాష్ట్రంలో షెడ్యూల్ పెట్టుకున్నారు మోడీ. అదే కంటిన్యూ చేస్తూ పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా అదే దాన్నే కొనసాగిస్తున్నారని చెప్పాలి. రాబోయే రోజుల్లో మరిన్ని సభల్లో మోడీ పాల్గొంటారని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. తెలంగాణలో అధిక సీట్లు గెలవడమే లక్ష్యంగా ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా విజయ సంకల్ప యాత్రలు కొనసాగుతున్నాయి. ఈ నెల మొదటి వారం వరకు, ఫస్ట్ తేదీ వరకు, మార్చి 1వ తేదీ వరకు విజయ సంకల్ప యాత్రలు ముగించుకొని ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల బరిలోకి దిగాలని చెప్పేసి బీజేపీ చూస్తుంది. అందులో భాగంగానే ప్రధాని మోడీ షెడ్యూల్ కూడా ఖరారైంది. రైట్, థాంక్యూ సునీల్.